నెల్లూరు తర్వాత మరో ప్రధానమైన జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 సీట్లు ఉన్నాయి. ఈ 12 సీట్లలో ఎవరు విజయం సాధించబోతున్నారో చూడబోయే ముందు ప్రకాశం జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేనేతకు కేంద్రమైన చీరాలకు ముందుగా వెళ్దాం. టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్యకు సామాజిక వర్గ సమీకరణలు కలిసొచ్చే అంశంగా ఉంది. కూటమి బలం మద్దులూరికి ప్లస్ పాయింట్గా మారింది. అవినీతి ఆరోపణలు కరణం వెంకటేష్కు మైనస్ పాయింట్ అవుతున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ చీల్చే ఓట్లపై రిజల్ట్ ఆధారపడి ఉన్నా అంతిమంగా ఇక్కడ టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య గెలుస్తారని ఆర్టీవీ స్టడీ చెప్తోంది. ఆమంచి కృష్ణమోహన్కి 16 నుంచి 20% ఓట్లు పడే అవకాశం కనిపిస్తుంది. మరొక నియోజకవర్గం ఒంగోలు పరిస్థితి చూస్తే వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ క్యాండిడేట్ దామచర్ల జనార్దన్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి దామచర్లకు ప్లస్ పాయింట్గా మారింది. వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరు ఆయనకుంది. ఇక బాలినేనికి ఆయన కుమారుడు ప్రణీత్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు మైనస్ పాయింట్ అవుతున్నాయి. కుమారుడి కారణంగా పార్టీ క్యాడర్ కూడా ఎంతో కొంత దూరం అవుతుందన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ దామచర్ల జనార్దన్ గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో కీలకమైన సెగ్మెంట్ కనిగిరికి వెళ్తే వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ కొత్తవాడు కావటం టీడీపీకి ప్లస్ పాయింట్గా మారింది. ఈ 5 ఏళ్లలో ఇక్కడ సరైన అభివృద్ధి జరగలేదన్న అంశం టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డికి కలిసి వస్తుంది. వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉగ్రకి ప్లస్ పాయింట్ అయింది. ఎంపీ మాగుంట టీడీపీలో చేరటం కూడా ఉగ్రకి కలిసి వచ్చింది. మొత్తంగా టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి గెలుపు ఖాయమని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 2019లో వైసీపీ 8 స్థానాల్లో, టీడీపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఈసారి జరగబోతున్న ఎన్నికల్లో, మరో 9 రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో ఏ పార్టీ ఏ స్థానాన్ని కైవసం చేసుకుంటుందో ఒక్కసారి చూద్దాం. ఎర్రగొండపాలెం నుంచి తాటిపత్రి చంద్రశేఖర్ విజయం సాధించబోతున్నారు వైసీపీ అభ్యర్థి. దర్శి నుంచి గొట్టిపాటి లక్ష్మి విజయం సాధించబోతున్నారు తెలుగుదేశం అభ్యర్థిని. పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు పర్చూరు స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు తెలుగుదేశం అభ్యర్థి. అద్దంకి గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. చీరాలలో మాలకొండయ్య యాదవ్ తెలుగుదేశం జెండాను ఎగరవేయబోతున్నారు. సంత నూతలపాడు ఈసారి తెలుగుదేశం కైవసం అవుతుందన్న అంశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇతర నియోజకవర్గాల విషయానికి వస్తే ఒంగోలు దామచర్ల జనార్దన్ విజయం సాధించబోతున్నారు తెలుగుదేశం అభ్యర్థి. కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. కొండపి తెలుగుదేశం కైవసం కాబోతుంది. డోలా బాల వీరాంజనేయ స్వామి విజయం సాధించబోతున్నారు. మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి విజయం సాధించబోతున్నారు. గిద్దలూరులో ముత్తుముల అశోక్ రెడ్డి విజయం సాధించబోతున్నారు. కనిగిరిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విజయం సాధించబోతున్నారు. వీరి ముగ్గురు కూడా తెలుగుదేశం అభ్యర్థులు, తెలుగుదేశానికి విజయాన్ని అందించబోతున్నారు. ఈసారి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫలితాలు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ 10 స్థానాల్లో విజయ కేతనం ఎగరవేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ కేవలం 2 స్థానాల్లో మాత్రం విజయ కేతనం ఎగరవేసే అవకాశాలు కనిపిస్తుంది. వైసీపీ గత ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించింది. 8 స్థానాల నుంచి 2 స్థానాలకి వైసీపీ బలం ఈసారి ఒంగోలు, ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ బలం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. తెలుగుదేశం బలం పెరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. 2019లో కూడా మొత్తం 4 జిల్లాల్లో వైసీపీ ప్రభంజనం నడిచినప్పుడు కూడా ఒంగోలులో 4 తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంఖ్యలో తెలుగుదేశం అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవటం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.